మాజీ మంత్రి కొడాలి నానిపై కేసు నమోదు. ఆడికి అలాగే అవ్వలేరా. విశాఖకు చెందిన లా విద్యార్థిని అంజనప్రియ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఏం చేసావా పసికోన్నాయి? అది పసికోన కాదు, కసికోన. కచరా నా కొడక, లోఫర్ నా కొడక, లుచ్చా నా కొడక. కొడాలి భాష, పత్రికా ప్రకటనలు, అసెంబ్లీలో వాడిన పదజాలంపై ఫిర్యాదు చేశారు. ఓహో, అంటే ఇప్పుడు ఈ పాయింట్ మీద కూడా నన్ను ఉతుకుతావా? చంద్రబాబుపై వ్యక్తిగత దూషణకు పాల్పడ్డారని ఓ బాధితయుతమైన మహిళగా థ్యాంక్ యూ ఏం చెప్పగలను ఇంతకన్నా. కొడాలి వ్యాఖ్యలు తనకు తీవ్ర ఆవేదన కలిగించాయని అంజనప్రియ ఫిర్యాదు చేశారు. నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకులు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. దొంగ నా కొడుకులండి, దొంగన ఎవరిని నమ్మడానికి వీలు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. అతను నా గురించే మాట్లాడుతున్నాడు. బిఎల్ఎల్బి చేసినటువంటి అమ్మాయి ఫిర్యాదు చేయడంతో త్రీటౌన్ పోలీస్ స్టేషన్ లో కొడాలి నానిపై కూడా కేసు నమోదైంది. ఎఫ్ఐఆర్ నెంబర్ 2. ఇదే రైల్వే కంపార్ట్మెంట్ జనాన్ని ఊరికే కుక్కేస్తున్నారు. ఈ సెల్ నో వెహికల్ చేయండి. ఏదైతే 67 ITA 2008 యాక్ట్ ప్రకారము 353(2) అలాగే 350 అయిపోయింది, బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. చేశారు, ఎంత దిగజారుడుగా మాట్లాడారు, ఏం మాట్లాడారనే విషయం. ముందుగా అండి, నేను ఇంతకాలం వెయిట్ చేయడం అంటే నేను గతంలో కూడా కంప్లైంట్ ఫైల్ చేశానండి. నేను చచ్చిపోతా, నన్ను ఎలాగో చంపేస్తారు. పోలీసులు కంప్లైంట్ ఇచ్చాను గతంలో కూడా. నీకు పారిపోవటం ఒకటే మార్గం. అది అవదమ్మా. నేను చచ్చిపోతా, నేను బతకను. విషయం ఎక్కడ, ఎండిది ఎక్కడ, కత్తి ఎక్కడ, రైలు ఎక్కడరా? నేను చచ్చిపోతా. ఇలా మాట్లాడినందుకు బయట పెడతారనే నిజ నిర్ధారణ కమిటీని రానివ్వట్లేదని ఆరోపిస్తా ఉన్నారు. గుడివాడలో అసలు అక్కడికి వెళ్ళగలిగిన మొగాడు ఎవడు? చంద్రబాబు గారు వెళ్ళలేడు, ఇప్పొకటి గాళ్ళు ఏం వెళ్తారు అక్కడికి? అది గుడివాడ. చూసారా సార్ వీడు డబుల్ యాక్షన్? పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఏ సైడ్ సార్ వీడిని? బాబు గారు వెళ్ళలేడు, ఇప్పొకటి గాళ్ళు ఏం వెళ్తారు అక్కడికి? అది గుడివాడ. అదేనా ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది. ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుందన్నయ్య. ఈడికుంది దిప్పతలో. ఆ మాటలు ఎలాగున్నాయంటే ఒక సోషల్ మీడియాలో అతి జిగుప్సాకరమైన మాటలు. బర్తరఫ్ చేయాలి మిమ్మల్ని. మీడియానా కుక్కలాగా మీడియా ముందు మరొకటాకి అది గుడివాడ. అరుస్తున్నాడు భయ్యుడు, ఎదురు మాట్లాడుతున్నారు. గుడివాడ నా కన్వెన్షన్ కి వెళ్ళాలంటే నేను చచ్చినాకే వెళ్ళగలరు. మావా, నీకు బాధగా ఉండలో పెట్టుకో నీ బాధని, అంతేగాని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెట్టుకో. మాకు సిరా దింగుతుంది స్టోరీలు చూడాలంటే. లైక్ చేయడానికి ట్రై చేయండి, 1100 లైక్స్ ఈజీగా అయిపోతాయి. ఇంక్లూడింగ్ చంద్రబాబు గారు కూడా. అరే తురే అన్నావంటే తోలు తీసేస్తాను ఎద్దవ్వా. ఇంకొంచెం హైట్ ఉంటే పట్టుకోలేకపోయామో. నేను హైట్ పెరిగే మార్గం అయితే నీ బొట్టి. అసభ్య పదజాలంతో మాట్లాడారు. ఒక స్త్రీగా నాకే ఎంత అనిపించిందంటే, అంటే గతంలో ప్రభుత్వంలో ఉండేటప్పుడు ఒక అధికారి, ఒక మంత్రిగా ఉండి కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు గాని, వ్యక్తిగత దూషణలు గాని అదొక భూత పురాణంగా. పప్పుగాడు కూడా తుప్పుగాడు కూడా. నేను ఏం చదవటం సార్? చెప్పు తీసుకొట్టండి సార్. వాళ్ళు నా పర్మిషన్ నా కన్వెన్షన్ లెటర్ కాల్ పెడతారు. రమ్మంటే వాళ్ళు ఎందుకు ఈయన రమ్మని చంద్రబాబు. ఈ సమాజం మీద ఎక్కువ ప్రభావాన్ని ఉంటే ఎక్కువ మందిని ఇబ్బంది కలిగించే విధంగా ఉన్నాయి. అప్పుడు ఇతని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. చంద్రబాబు గారిని ఈడికి బ్లాక్ క్యాట్ తొక్క తోలు ఉంది కదా, ఈడ పెద్ద పోటుగాడు. కొడాలి నాని చేసినటువంటి వ్యాఖ్యలు సభ్య సమాజం తలపించుకునే విధంగా ఉండడంతో పాటుగా వ్యక్తిగత దోషణలు